పల్నాడు జిల్లా ప్రజల కళల ప్రాజెక్టు వరికపూడిసెల ఎత్తిపోతల పథకాన్ని పట్టాలెక్కించేలా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా వరికపూడికి సెలకు ఎంతో కీలకమైన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టీఆర్ఓ అనుమతి మంజూరు చేసింది. మరోవైపు పర్యావరణ ప్రభావ మదింపునకు అనుమతి లభించింది. అంతేకాదు 3 ప్రతిపాదనలపై కసరత్తు చేసి ఎత్తిపోతల విస్తీర్ణాన్ని 84,500 ఎకరాలకు పెంచుతూ ప్రాజెక్టుకు తుది రూపునిచ్చింది. తద్వారా నాగార్జున సాగర్ రిజర్వాయర్ 4 షోర్ నుంచి 4 టీఎంసీల నీటిని ఎత్తిపోసి కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయనుంది. పల్నాడు జిల్లా కరవు ప్రాంతాలకు సాగు తాగునీరు అందించాలనే లక్ష్యంతో 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి పచ్చజెండా ఊపారు. 24,500 ఎకరాలకు నీరు అందించేలా 340 కోట్లతో పాలనామోదం ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీ సర్కారు రావడంతో పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టులో వరికపూడిశెలను చేర్చి త్వరగా పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఎత్తిపోతల ద్వారా ప్రజలకు ఎక్కువ మేలు జరిగేలా 24,500 ఎకరాల నుంచి 84,500 ఎకరాలకు విస్తరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరడంతో సీఎం చంద్రబాబు ఆమోదించారు. ఎత్తిపోతల నిర్మాణానికి 270.5 హెక్టార్ల భూమి అవసరం. ఇందులో 19.13 హెక్టార్ల అటవీ భూమి సేకరించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్టేజ్ 1 అటవీ అనుమతులు లభించాయి. ఇటీవల కేంద్ర పర్యావరణ నిపుణుల అప్రైజల్ కమిటీ వరికపూడిశెల ప్రాజెక్టును పరిశీలించి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ టీఓఆర్ మంజూరు చేసింది. ఇంతటి కీలకమైన ఎత్తిపోతలకు పర్యావరణ ప్రభావ మదింపునకు అనుమతి సైతం లభించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రాథమికంగా అనుమతి వచ్చినా హైడ్రాలజీ అనుమతులతో పాటు అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కావడంతో కేఆర్ఎంబీ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక రూపొందించడానికి విశాఖకు చెందిన ఎస్వీ ఎన్విరో సంస్థకు జలవనరుల శాఖ బాధ్యతలు అప్పగించింది. 3 సీజన్లలో గాలి నాణ్యత, గ్రామ సభలు, సామాజిక ప్రభావం తదితర అంశాలపై నివేదిక తయారు చేసి 9 నెలల్లోగా కేంద్రానికి పంపనున్నారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేలా అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 3,227.15 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. నాగార్జున సాగర్ సమీపంలోనే ఉన్నప్పటికీ మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో ప్రజలు తాగు, సాగునీటికి అవస్థలు పడుతున్నారు. 1000 అడుగులకు పైగా బోరుబావులు తవ్వినా భూగర్భ జలాలు లభించని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వరికపూడిశెల ఎత్తిపోతల ఈ ప్రాంతానికి ఎంతో అవసరం. ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో పైపు లైన్లు వేయాల్సి రావడంతో కేంద్రం నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరిగింది. కొద్ది రోజుల క్రితమే అటవీ శాఖ నుంచి అనుమతులొచ్చాయి. దీంతో తొలిదశ పనులు చేపట్టడానికి జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. సీఎం చంద్రబాబు ఇటీవల మాచర్ల వచ్చినప్పుడు త్వరలో వరికపూడిశెల ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగా అడుగులు పడుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతలు పూర్తయితే కష్టాలు తీరతాయని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్న వరికపూడిశెల ఈ రోజున స్టార్ట్ చేయడానికి అన్ని అనుమతులు వచ్చేసాయండి. ఎండాకాలం వచ్చిందంటే చాలా ఆకలితో అలమటిస్తూ దాహం అని చెప్పి ఎప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళం. ఆ యొక్క దాహాన్ని తీర్చడానికి ఈరోజు మరి పేపర్ చూడగానే ఎంతో ఆనందంగా ఉంది. ప్రభుత్వం త్వరగా ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేసి ఈ యొక్క బొల్లపల్లి మండలం ఉన్న ప్రజలందరికీ వెలుగు నింపేలాగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. పర్యావరణ నుంచి కూడా అనుమతులు వచ్చినాయి. ఇక త్వరలో వరికపూడిశెల పూర్తయ్యి ఇక్కడ 4 మండలాల 2 జిల్లాల ప్రజల యొక్క ఎన్నో దశాబ్దాల కళ నెరవేరుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా పంటలు పండించుకోవచ్చు. వరికపూడిశెల అనేది సుమారు 7 దశాబ్దాల కళ. ఎన్నో ఆత్మ బలిదానాలు చేశారు. కానీ ఈ ప్రాజెక్టుకి ఇంతవరకు ఒక స్టెప్ కూడా పడలేదు. లావు శ్రీకృష్ణదేవరాయల ఫలితం వల్ల ఫారెస్ట్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ 2 తెచ్చుకోగలిగాం. మా బ్రహ్మారెడ్డి మీద మాకు నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్ట్ ని ఆయన అయితేనే పూర్తి చేస్తాడని మాకు సగారమైన విశ్వాసం ఉంది. నాగార్జున సాగర్ 4 షోర్ నుంచి కొంత నీటిని వరికపూడిశెల వాగుకు ఎత్తిపోసి అక్కడి నుంచి మళ్లించాలనేది ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే నియోజకవర్గంలోని వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, మాచర్ల మండలాల పరిధిలో 84,500 ఎకరాలకు సాగునీరు, 25 గ్రామాల్లో 20,000 మందికి తాగునీరు అందుతుంది. ప్రజలకిచ్చిన హామీ మేరకు వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేశాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లడుగుతానని ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి చెబుతున్నారు. వరికపూడిశెల ప్రాజెక్టుకే 14 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అటవీ భూములకు ఏదైతే వాళ్ళు మొక్కలు పెంచడానికి కాంపెన్సేషన్ కట్టాలో అది జరిగింది. మార్చిలో ఒక స్పష్టమైన నిర్ణయం వస్తుంది. వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తి చేస్తాము. నీలాగా మాటలు తప్పము,
రైతుల్ని మోసం చేయము. నేను ఒకటే ఈ వేదిక మీద కాదు 100 సార్లు చెప్తున్నాను, వరికపూడిసెల ప్రాజెక్టు గాని పూర్తి చేయకపోతే మళ్ళీ రాజకీయాల్లో ఓట్లు అడగటం కాదు, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కూడా ఈ సందర్భంగా చెప్తాను.